ఆమె ఎమ్మెల్యే కాదు, కనీసం సర్పంచ్ కూడా కాదు. కానీ ఆమె చేస్తున్న ఆమె ముందు ఎంత పెద్ద అధికారి అయినా చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఏ అధికారైనా తన కుర్చీ ఆమెకి ఇచ్చి వాళ్ళు ఎదురుగా కూర్చోవలసిందే. ఈ కుర్చీలో కూర్చొని దర్జాగా ఆదేశాలు జారీ చేస్తున్న ఈమె పేరు గొట్టిపాటి లక్ష్మి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈమె ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోదరుడి కూతురు. దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆమె నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నారు. ఏకంగా దర్శి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చుంటే సూపరింటెండెంట్ మాత్రం ఆమె ఎదురుగా ప్లాస్టిక్ చైర్లో కూర్చొని వినయం ప్రదర్శించాడు. సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో ప్రభుత్వ హాస్పిటల్ ని గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు. హాస్పిటల్లో హల్చల్ చేశారు. ఇక సూపరింటెండెంట్ ను అవమానించడంపై సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి. రైట్, ఇక దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ అయితే హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని డీటెయిల్స్ మన ప్రతినిధి సౌరి అందిస్తారు. సౌరి, దర్శి తెలుగుదేశం అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గం ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఆమెకు ఎటువంటి ప్రోటోకాల్ కానీ ఏమీ లేకపోయినా ఆమె ఒక ఎమ్మెల్యే, ఆమె ఒక మంత్రి అన్నట్లుగా నియోజకవర్గంలో పర్యటనలు జరుపుతూ అధికారుల ప్రదర్శనలు చేస్తుందని చెప్పేసి దర్శి నియోజకవర్గంలో ఆమె మీద మొదటి నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. టీడీపీ నాయకులే గుసగుసలాడుతూ ఉన్నారు. అయితే నిన్న దర్శి నియోజకవర్గంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని చెప్పేసి ఆసుపత్రి సందర్శన కొరకు వెళ్లి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ని పక్కన ఒక ప్లాస్టిక్ చైర్ లో కూర్చోబెట్టి తనే చైర్ కూర్చొని సమీక్ష నిర్వహించారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులే బయటికి రిలీజ్ చేసి ఆమె మీద ఏంటి ఇట్లా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది, దీనికి మేము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తుందని చెప్పేసి తెలుగుదేశం నాయకులే ఆ ఫోటోల్ని మీడియా వాళ్ళందరికీ రిలీజ్ చేసి ఇచ్చేస్తున్నారు. అయితే మొదటి నుంచి ఈ గొట్టిపాటి లక్ష్మి ప్రవర్తన కొంత అగ్రెసివ్ గా ఉండటంతో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అయితే నిన్న చంద్రబాబు నాయుడు కూడా నిన్న జరిగిన మంత్రుల సమీక్ష సమావేశంలో లేకుంటే క్యాబినెట్ మీటింగ్ లో కూడా చెప్పారు, ఎక్కడైతే ప్రజలకు సర్వీస్ చేయడానికి మనం వచ్చామో ప్రజల మీద పత్రం చలాయించడానికి రాలేదు, తీవ్రమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి, స్థానికంగా ఎక్కడ ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దు అని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినా గానీ ఇంకా మార్పు రాలేదు అన్నట్లుగా క్లియర్ గా తెలుస్తా ఉంది. అయితే గొట్టిపాటి లక్ష్మి సోషల్ మీడియాలో కానీ లేకుంటే పేపర్లో కానీ మీడియాలో కానీ ఎక్కువగా వైరల్ అవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకనే ఇట్లాంటివి చేస్తుందని కూడా గొట్టిపాటి నాయకులు ఇక్కడ చెప్పుకుంటా ఉన్నారు. అయితే ముఖ్యంగా అయితే మాత్రం ఒక ప్రోటోకాల్ లేకుండా ఎటువంటి అధికారికంగా ఏం లేకుండా అధికారిక పర్యటనలు ఎలా నిర్వహిస్తారు, అధికారులని కనీసం గౌరవించకుండా ప్లాస్టిక్ చైర్ లో కూర్చోబెట్టేసి వాళ్ళ అధికారిక సీట్లో కూర్చొని ఏ విధంగా వాళ్ళతోటి మాట్లాడటం కానీ సమస్యలు చేయడం కానీ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. రైట్, సౌరి, థ్యాంక్స్.